అవినీతిని కూకటి వేళతో పెకిలించాలంటే నిజాయితీతో కూడినటువంటి ఆలోచన ఉండాలి. ఇప్పుడు నేను ఒక హై రైజ్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా. 12 అంతస్తుల పైన బిల్డింగ్. స్థలం ఏ ఏరియాలో హై రైజ్ బిల్డింగ్స్ కట్టొచ్చు. మీ దగ్గర ఓ లిస్ట్ పెట్టుకోండి. ఈ ఏరియాలో కట్టుకున్నట్టయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ అప్రూవల్ పెట్టేయండి. అప్పుడు ఎవడికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు చిన్నపాటి ఇల్లు కట్టుకుంటుంటే ఎమ్మెల్యే మనుషులనొస్తున్నారు, లోకల్ కార్పొరేటర్ మనుషులనొస్తున్నారు. మినిమమ్ లక్షల్లో డబ్బులు ఇయకపోతే ఆళ్ళని ఇల్లు కట్టనీయట్ల. ఈవెన్ యూట్యూబ్ ఛానళ్ళ నుంచి మీడియా పేరుతో కూడా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చేయకపోతే అధికారులను ఎంట పెట్టుకొచ్చేసి దందా చేస్తున్నారు. అక్కడ అధికారులకి లంచాలివ్వాలి, ఇటు వీళ్ళకి లంచాలివ్వాలి. ఒక రూ. 1,00,00,000 పెట్టి ఒకటి ఇల్లు కనుక్కుంటే 5-10 లక్షల రూపాయలు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకడికిస్తే ఇంకోడొచ్చి ఆడికిచ్చావు నాకెందుకు ఇవ్వవు అని అడుగుతున్నారు. అదేదో మనం తప్పు చేసిన వాళ్ళలాగా. ఇలాంటి స్టేజీలో ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. బహుళ అంతస్తుల నిర్మాణానికి 5 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేయాలి. దీంట్లో కమిషనర్లు ఉండి నేరుగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది. క్షేత్రస్థాయిలో అక్రమ వసూలు చేయరనేది. క్షేత్రస్థాయిలో వసూలు చేయరు. కానీ పర్మిషన్ ఆటోమేటిక్‌గా వస్తే ఓకే. అదే సందర్భంలో అధికారులు ఎవరు డబ్బులు తినొద్దని ఆదేశించండి. ఎమ్మెల్యేలు డబ్బులు తినొద్దని ఆదేశించండి. ఎమ్మెల్యేలు ఎట్లా ఉందంటే అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే ఒక ఫ్లాట్ డబ్బులు అడుగుతున్నారు. కనీసం 2,00,000 నుంచి 5,00,000 అడుగుతున్నారు. ఎమ్మెల్యే తరపున మనిషి వచ్చి. మరి ఎమ్మెల్యేకి ఇస్తున్నారో లేదో తెలుసు. తెలీదు. వాళ్ళ మనుషులు మాత్రం వాళ్ళ మనుషులు అన్న పేరుతో తింటున్నారు. ఎమ్మెల్యే పక్కన ఉన్నోడే అవుతున్నాడు వాడు. అదే ఇప్పుడు ఈ 12 అంతస్తులు అంటే గనక ఒక ఫ్లాటే అడుగుతారు. కాబట్టి ఎమ్మెల్యేలను తినకుండా చూడడం అనేది మెయిన్ బాధ్యత.